బండ్ల గణేష్ గారు ప్రకాష్ రాజ్ గారి పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తిట్టిన తిట్టు తిట్టకుండా ఎంత ఘోరంగా తిట్టాడంటే అంత ఘోరంగా. అసలు ఇలాంటి భాష కూడా వాడతారా ఒక మనిషి మీద, అంటే అది కూడా సోషల్ మీడియాలో ఒక సెలబ్రిటీ విషయంలో అని చెప్పేసి అందరూ కూడా షాక్ అవుతున్నారు. మరి బండ్ల గణేష్ గారికి ప్రకాష్ రాజ్ గారికి మధ్య ఏం జరిగింది, అంత పెద్ద గొడవ ఏమొచ్చింది, ఎందుకు ఇంత ఘోరంగా తిడుతున్నాడు అనే విషయానికి వస్తే స్వయంగా ప్రకాష్ రాజ్ గారు బండ్ల గణేష్ గారిని ఏ మాట కూడా అనలేదు. మరి ఏ మాట అన్నప్పుడు ఎందుకు బండ్ల గణేష్ గారు ఈ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాడంటే, పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రకాష్ రాజ్ గారు ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా ఆయన్ని వెక్కిరిస్తూ కావచ్చు, లేకపోతే విమర్శిస్తూ కావచ్చు, కించపరుస్తూ కావచ్చు, ఒక జస్ట్ ఆస్కింగ్ అని చెప్పేసి ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి పోస్టులు పెడుతూ ఉంటారు. మనము చాలా సందర్భాల్లో కూడా చూసామన్నమాట. సో రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లోని తన నివాసంలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. సో అందులో మాట్లాడిన మాటలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఎంతో ఆసక్తికరంగా విన్నారు. సో అందులో ఆయన ముఖ్యంగా చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇన్ని రోజుల పాటు నేను తెలంగాణలో పార్టీని బలోపేతం చేద్దామని చెప్పేసి అనుకోలేదు, ఆ ఆలోచన కూడా నాకు రాలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఇంతమంది నా మీద విరుచుకుపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్లో నా పార్టీని ఇక్కడ కూడా బలోపేతం చేస్తాను, ఎన్నికల్లో నేను పోటీ కూడా చేస్తాను అని చెప్పేసి కరాఖండిగా చెప్పారు. సో ఆ మాట తర్వాత ప్రకాష్ రాజ్ గారు మనందరికీ తెలిసిందే, ఆయనకు నిజంగా ఏమి పని ఉండదా, పని ఉన్నా కూడా టైం తీసుకొని మరి కలగజేసుకొని మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎప్పుడు విమర్శిస్తూ మాట్లాడతారు అనేది ఎవరికి కూడా అర్థం కాని విషయం అనమాట. పర్సనల్గా ఏమైనా గొడవలు ఉన్నాయంటే అది కూడా లేదు. మరి ఈ ప్రకాష్ రాజ్ గారు ఎప్పుడు కూడా నేను నాస్తికుడిని అని చెప్పేసి అది ఇదని గొప్పగా చెప్తూ ఉంటారు, కానీ నిజానికైనా నాస్తికుడు కాదు. ఖచ్చితంగా ఒక పార్టీ పైన కావచ్చు, లేకపోతే ఒక మతం పైన కావచ్చు విషం చిమ్ముతూ కనిపిస్తూ ఉంటాడు. అంతే తప్పులు మాట్లాడాలి, తప్పుల గురించి ప్రశ్నించాలి అనుకుంటే ఎక్కడైనా కూడా తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించాలి. కానీ ఒకే వర్గానికి చెందినటువంటి పర్సన్ల మీద టార్గెట్ చేస్తూ వాళ్ళపైన విషం చిమ్మడం అనేది మరి నాస్తికత్వం అనాలా ఇంకేదనేది ఇంకా మీరే చెప్పాలన్నమాట. సో ఇప్పుడు ఆయన ఏ విధంగా పోస్ట్ పెట్టారంటే, పవన్ కళ్యాణ్ గారి గురించే ఖచ్చితంగా పెట్టారంటే ఆయన పేరు మెన్షన్ చేయకపోయినప్పటికీ మనకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఆయన తెలంగాణలో కూడా పోటీ చేస్తా అన్నారు కాబట్టి మీరు వస్తానంటే మేము వద్దంటామా దొర అని చెప్పేసి మెన్షన్ చేస్తూ వచ్చే ముందు ఒక మాట అయితే చెప్పండి, సింగిల్గా వస్తున్నారా, పొత్తుతోని వస్తున్నారా, లేకపోతే ఒత్తుత్తినే వస్తున్నారా, జస్ట్ ఆస్కింగ్ అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టారనమాట. ఇంకా ఇది ఆయన చెప్పకనే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాడని చెప్పేసి ఇంకా అందరికీ అర్థమవుతున్నట్టు విషయమే. సో ఈ యొక్క పోస్ట్ని దృష్టిలో పెట్టుకొని బండ్ల గణేష్ గారు అంటే ఆయన మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సో ఖచ్చితంగా మనకు అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు అంటే బండ్ల గణేష్ గారికి ఎంత ఇష్టం అనేది, ఒక దేవుడికి భక్తులాగా అనుకుంటూ ఉంటాడనమాట. సో మరి ఈ స్థాయిలో ఆయన మీద విరుచుకుపడ్డప్పుడు ఖచ్చితంగా ఆయనకు కూడా ఆయన తిట్టడంలో తప్పు లేదు అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఇక్కడ బండ్ల గణేష్ గారు ప్రకాష్ రాజ్ గారిని ఏ విధంగా తిట్టారు అంటే, అసలు నీకెందుకు నా ప్రతి దాంట్లో వేలు పెడతావు, ముందు నువ్వెవరు, అసలు నువ్వు తెలుగోడివా, కన్నడ వాడివా, తమిళ్ వాడివా, అసలు నీ అడ్రస్ ఏంటి, నీ ఊరేంది, నీ కథ ఏంది, నువ్వు ఎక్కడి వాడివి, నీకేం పని లేకపోతే పని చూసుకో, కానీ ఈ విధంగా ప్రతి దాంట్లో వేలు పెడతాను, ప్రతి ఇష్యూలో మాట్లాడతానంటే నువ్వేమైనా ఒక జిల్లా కలెక్టరా లేకపోతే దేశానికి ప్రధానివా, నీ పని నువ్వు చూసుకో అనే విధంగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారనమాట. సో ప్రజెంట్ బండ్ల గణేష్ గారు పెట్టినటువంటి ఆ పోస్ట్ అనేది చాలా వైరల్ అవుతూ ఉంది. మరి ఇక్కడ ప్రకాష్ రాజ్ గారు మాట్లాడడం కరెక్ట్ అనుకుంటున్నారా, ఈ విధంగా మాట్లాడడం, మరి ఆయన పైన బండ్ల గణేష్ గారు ఈ విధంగా మాట్లాడడం మీకు సరైనది అనిపిస్తుందా? సో వీళ్ళిద్దరు ఒపీనియన్స్ని వాళ్ళు షేర్ చేసుకున్నారు. సో వీళ్ళ ఒపీనియన్స్ అనేవి మీకు కరెక్ట్ అనిపిస్తున్నాయా? ఖచ్చితంగా కామెంట్ చేయండి.